హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 7 చూసే ముందు పార్ట్ 6 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బలిష్టమైన ఛాతీ, సింహంలా సన్నగా ఉన్న నడుము, తల నుండి కారుతున్న నీళ్లు. ఉఫ్, అబ్బాయిలు కూడా సెక్సీగా ఉంటే ఇలానే ఉంటారేమో. నువ్వు హాట్కి అల్ట్రా ప్రోరా నా మగడా అనుకుంటూ ఇంకా దూరంగా ఉండలేక వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది సమీర. ఏదో అనుకుంటున్నావు కదే, మళ్ళీ ఏంటిది? బాడీ స్ప్రే చేసుకుంటూ అడిగాడు. నీకెలా తెలిసిపోతుంది? శాడిస్ట్, మనసులో కూడా అనుకునేవా? మూతి ముడిచి అడుగుతుంది సమీర. సమీర చేతిని పట్టుకొని ముందుకు తెచ్చుకొని బలంగా ఇద్దరు పెదవులు కలిపేస్తాడు శౌర్య. కాసేపటికి శౌర్య మునిపండితో సమీర కింద పెదవి కొరికి నీళ్లు నిండి ఉన్న సమీర కళ్ళను చూసి దూరం జరిగి, ఇంకోసారి ఏడిస్తే మూతి పగులుద్ది, ముద్దు పెట్టుకోవడానికి కూడా మూతి పనికి రాకుండా చేసేస్తాను అంటూ గట్టిగా సమీర నడుమ నొక్కి షర్ట్ అందుకుంటే సమీరనే షర్ట్ అందుకుని వేస్తూ, అంత కోపం ఏంట్రా నీకు, ముక్కుపై ఉంటుందా అని అడుగుతూ కాలి మునివేళ్లపై నుంచొని శౌర్య ముక్కుని తన ముక్కుతో తాకి సన్నగా నవ్వుతుంది. ఆ నవ్వుకి వశం తప్పిన శౌర్య మనసు సమీరని దగ్గరికి తీసుకోమని గోల చేయడంతో 2 చేతులతో నడుము పట్టి లిఫ్ట్ చేసి బెడ్ పైకి విసురుతాడు. చచ్చాన్రా దేవుడా, వీడికేమైంది సడన్గా అని పడడం వల్ల తుక్కుగా మారిన నడుమును పట్టుకొని చిన్నగా రుద్దుకుంటూ కూర్చున్న సమీర పైకి వాలిపోతాడు శౌర్య. శౌర్య అని అతను భుజాలు పట్టుకొని ఆపుతూ, ఏం చేస్తున్నావు శౌర్య, ప్లీజ్ లీవ్ అంటూ టెన్షన్ పడుతున్న సమీర నోటిని తన పెదవులతో మూసేశాడు. సమీర పై పెదవిని టచ్ చేసి కింద పెదవికి 4 బయటలు ఇచ్చి కిందకు జారుతాడు. అప్పటికే ఫుల్గా మైకం కమ్మేసిన సమీర మాత్రం శౌర్యని అడ్డుకునే పరిస్థితిలో లేదు. కానీ పెదవులతో తన కంఠంపై మాయ చేస్తున్న శౌర్య స్పర్శకి వివసురాలైపోతూ శౌర్య భుజాలు పట్టుకొని పైకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది. నున్నగా ఉన్న శౌర్య శరీరం ఆమెకు దొరకడం కష్టంగా మారితే కంఠంపై డీప్ కిస్ చేసి ఇంకొంచెం కిందకి సాగుతాడు. శౌర్య ప్లీజ్, నాకేదో అయిపోతుందిరా చిన్నగా అంటున్న సమీర మాటలు అతన్ని చేరడం లేదు. మొదటిగా శారీ పిన్ తప్పించి తన హృదయంపై పెదవి ముద్రలు వేశాడు. ఆమె తన చేతులతో మొహం దాచుకుంటే, నన్ను కావాలి అన్నావు కదే, భరించు అంటూ శౌర్య చేతులు తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే సమీర తన చేతులతో పట్టి ఆపేస్తుంది. హ్యాండ్స్ తీవే సీరియస్గా వినపడుతుంది శౌర్య గొంతు. ఇప్పుడు వద్దు శౌర్య, కావాలంటే రాత్రికి చూద్దాం. తీస్తున్నావా లేదా? శాడిస్ట్ అంటూ 2 చేతులను వెనక్కి తీసుకొని శౌర్య వీపును చుట్టేస్తుంది. స్వతంత్రం వచ్చిన శౌర్య చేతులు సమీరాని గట్టిగా చుట్టేసి తన ఎదలో ముఖం దాచుకుంటాడు మౌత్తుగా. అతని గరుపు గడ్డం మీసాలు అల్లరి చేస్తూ ఉంటే శౌర్య వీపుపై గోళ్ళ గుర్తులను ప్రింట్ చేయడం మొదలు పెడుతుంది సమీర. కాసేపు ఆగి ఇంకా కిందకు జారిన శౌర్య నడుము లోతులను పెదవులతో కొలుస్తూ కొలమాన కుదిరాక తన పంటి గుర్తులను అద్దాడు. ఇప్పుడు మొదలు పెడితే ఆపడని అర్థమై మైక నుండి విముక్తి పొందిన సమీర బలాన్ని అరువు తెచ్చుకొని కష్టంగా ఉన్నా సరే శౌర్యని దూరంగా నెట్టి బెడ్ దిగేస్తుంది. సడన్గా మూడ్ స్పాయిల్ అయ్యేసరికి మంచంపై నుండే గుర్రుగా చూస్తున్న శౌర్యను చూసి చెదిరిన చీర సర్దుకుంటూ, అలా చూడకు శౌర్య, దూరం పెట్టాలని కాదు, కానీ నువ్వు ఇప్పుడు మొదలు పెడితే అస్సలు ఆపవు, అందుకే దూరంగా నెట్టాను. ఇప్పుడు మనకి ఎంతకంటే ఇంపార్టెంట్ పనులు ఇంకే ఉంటాయే రాక్షసి. లూజ్ అయిన టవల్ నాట్ని గట్టిగా ముడేస్తూ బెడ్ దిగుతాడు శౌర్య. తండ్రి గురించి చెప్తే ఎలా తీసుకుంటాడో అని భయమేసి శౌర్యకి దగ్గరగా వెళ్ళి నుంచుంటుంది. ఏంటి అన్నట్టు వేవ్ చేస్తున్న శౌర్య కనుబొమ్మలకి సమాధానంగా అతన్ని గట్టిగా హత్తుకొని, డాడ్ ఇంటికి రమ్మన్నారు, నిన్ను నన్ను, వెళ్దామా ఈ రోజుకి అని అడుగుతుంది సమీర. నీకు ఇష్టం లేకపోతే వద్దులే, కోపం తెచ్చుకోకు, నీకు జ్యూస్ తీసుకొస్తాను అంటూ కిందకు వెళ్ళిపోతుంది. సమీర వెళ్ళగానే శౌర్య పెదవులపై ఓ శాడిస్టిక్ స్మైల్ రాగా తన జ్యూస్ గ్లాస్తో తిరిగి వచ్చేసరికి మాత్రం బ్లాక్ జీన్స్ ప్యాంట్ విత్ వైట్ హుడీతో జెల్ అప్లై చేసిన హెయిర్ నుదుటిని తాకుతుంది అల్లరిగా. చేతికి రోలెక్స్ వాచ్. ఉఫ్, హాట్కే హీట్ పుట్టించే రకానికి నువ్వు అనుకుంటూ చూపు మరల్చి గ్లాస్ టేబుల్పై పెట్టేసి బాల్కనీలకు వెళ్ళబోతే హ్యాండ్స్ పట్టుకొని వాల్కి పించేస్తాడు శౌర్య. నేరుగా తాకుతున్న అతని చూపులను పట్టించుకోకుండా, లీవ్ శౌర్య అంటుంది. మరో నిమిషం సమీర పెదవులని అందుకొని డీప్గా కిస్ చేసి మళ్ళీ కిస్ బ్రేక్ ఇచ్చి, రెడీ అయ్యిండు వెళ్దాం అని చెప్పి మరోసారి లిప్ ఇస్తాడు శౌర్య. శారీస్ ప్యాక్ చేసుకో, నాకు మనం ఎక్కడున్నా నువ్వు శారీలోనే ఉండడం కావాలి
అంటూ బుగ్గపై బయటిచ్చి కిందకు వెళ్ళిపోతాడు. శాడిస్ట్ సైకో, అంతా హార్డే. పెళ్లికి ముందు నా రొమాంటిక్ శౌర్య ఏమైపోయాడో వీడిలో అనుకుంటూ ముందుగా ఇద్దరికి కావాల్సిన బట్టలు ప్యాక్ చేసి ఓ శారీ అందుకొని స్నానానికి వెళ్తుంది సమీర. ఒంటికి సోప్ రాసుకుంటూ ఉండగా మధ్యలో వచ్చింది డౌట్. అడిగిన వెంటనే ఒప్పుకున్నాడేంటి అని. నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నాడా? అసలే డాడ్కి వీడికి అస్సలు పడదు. జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ క్రియేట్ చేస్తారు అని అనుకుంటూ స్నానం చేసి శారీ కట్టుకునే పనిలో పడింది. రూమ్ నుండి బయటకు వచ్చిన శౌర్య నేరుగా తండ్రి గదికి వెళ్తాడు. తండ్రి బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న ఆఫీస్ రూమ్లో ఉన్నాడని అర్థమై అటుగా వెళ్తాడు. బిజినెస్ తాలూకు ఏవో ఫైల్స్ చూసిన తండ్రి ముందు కూర్చుంటూ హాయ్ డాడ్ అంటాడు. చెప్పు శౌర్య, తలెత్తకుండానే సమాధానం ఇస్తారు సత్యమూర్తి. సమీర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను డాడ్ అని చెప్పాడు. వెళ్ళిరా, టేక్ కేర్. మీకు ఓకేనా? సందేహంగా అడుగుతున్న కొడుకుని చూసి, నీకు తెలుసు ధర్మేంద్ర అంటే నాకు అస్సలు నచ్చడు అని, బట్ అదంతా బిజినెస్ వరకే. ఇప్పుడు అతను నీకు మావయ్య. నువ్వు అతనితో మాట్లాడటం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం నాకేం సమస్య లేదు. చిన్న నవ్వుతో సమాధానం ఇస్తారు సత్యమూర్తి గారు. నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు డాడ్. సమీర కోసం వెళ్తున్నావా? నో డాడ్, జాను కోసం. అర్థం కాలేదు శౌర్య. ఆరుష్ మనసులో ఏముందో తెలుసుకోవాలి. తెలుసుకొని జాను పెన్ చూడలేకపోతున్నాను డాడ్. మ్యాచ్ మాట్లాడతావా? షూర్గా చెప్పలేను. ఫస్ట్ వాడి మనసులో ఏముందో నాకు తెలియాలి. నిజం చెప్పు శౌర్య, నువ్వు సమీరాని పెళ్లి చేసుకోవడానికి గల వెనుకున్న కారణం ఏంటి? ప్రేమించాను కదా డాడ్, కానీ నీ ప్రేమ నాకు కనిపించడం లేదు శౌర్య. వేరే ఏదో కారణం ఉందని అనిపిస్తుంది. ప్రేమ కంటే పంతమే ఎక్కువగా ఉందనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకోకపోతే మీరు నా ఫాదర్ ఎందుకు అవుతారు? పాపం ఆ తింగరది. ప్రేమ పెళ్ళి అనగానే అన్నిటినీ వదిలొచ్చేసింది. సో పిటీ ఆఫ్ హర్ డాడ్ అని నవ్వి నవ్వి కళ్ళలో సన్నటి నీటి పొర తేలితే కొడుకు చెంపపై ఒక్కటిస్తారు సత్యమూర్తి గారు. శౌర్య పెద్దగా ఆశ్చర్యపోలేదు. పెదాలపై చెరగని నవ్వుతో ఇంకా చూస్తూ ఉంటే మరో చెంపపై కొట్టి, తప్పు చేస్తున్నావు శౌర్య. అన్నీ వదులుకొని వచ్చింది అంటే పిచ్చిదని కాదు దాని అర్థం. నువ్వంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని. ఆ అమ్మాయిని బాధ పెడితే నేను ఊరుకొనరా అంటూ అరుస్తున్న తండ్రికి వాటర్ చేతికి అందిస్తాడు. శౌర్య ఇచ్చిన షాక్కి వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేయగా ఆయాసంగా కుర్చీలో కూలబడతారు. అతని ఆవేశం తగ్గగానే, సీ డాడ్, దాని మీద నాకు ఇప్పుడు ప్రేమ ఉందో లేదో తెలీదు, అసలు ఆలోచించను కూడా. బట్ ఒక్కటైతే క్లియర్గా చెప్తాను, జాను కోసమే దాన్ని పెళ్లి చేసుకున్నాను. అది చేసిన తప్పుకి శిక్ష జీవితాంతం నా పంజరంలో చిక్కుకోవడమే. సీరియస్గా వినిపిస్తాయి శౌర్య మాటలు. మీ అమ్మ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు కదూ? నో డాడ్, అమ్మ విషయంలో సమీర తప్పుందని అనుకోవడం లేదు. అమ్మ మరణం వెనుక తన హస్తం లేదు. బట్ జాను విషయంలో తను చేసింది మాత్రం తప్పే. ఆ రోజు సమీర నిర్ణయంలో కూడా ఏదో అర్థం ఉండుంటుంది శౌర్య. థింక్ అబౌట్ ఇట్ వన్స్. లేదంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, థింక్ సార్ట్ అవుట్ చేసుకోండి. అంతేకాని చక్కగా భార్యాభర్తల జీవితాన్ని ప్రేమని ఫీల్ అవ్వకుండా ఈ పంతాలు పట్టింపులు మీకెందుకు అని నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తారు సత్యమూర్తి గారు. ఉచిత సలహాలు వినే అలవాటు లేని శౌర్య పైకి లేచి వాచ్లో టైం చూసుకుంటూ, ఓకే డాడ్, సీ యూ సూన్, జాను జాగ్రత్త, బాయ్ అని చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. హాల్లో టీవీ చూస్తున్న జాను దగ్గర కూర్చుంటాడు. ఎక్కడికైనా వెళ్తున్నావా అన్నయ్య? నైట్ టైంలో నైట్ వేర్లో ఉండే శౌర్య డెనిమ్ వేసేసరికి అడుగుతుంది జాను. సమీర వాళ్ళ ఇంటికి. ఎందుకోసం అన్నట్లు చూస్తున్న జాను చూపులు అర్థం చేసుకొని, నథింగ్ జాను అని చెప్తాడు శౌర్య. కమ్ ఫాస్ట్ అన్నయ్య, నిన్ను మిస్ అవుతాను అంటూ సైడ్ హగ్గిస్తుంది. జాను తల నిమురుతూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ జాను, ఆది నీ దగ్గరే ఉంటుంది, ఇద్దరు బెడ్ షేర్ చేసుకోండి, డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకు, ఓకేనా? ఓకే అన్నయ్య అంటూ సమీర రావడం చూసి శౌర్యకి దూరం జరిగి, రీచ్ అయ్యాక కాల్ చేయి అంటుంది. సరే అని చెప్పి సమీర రాగానే తనతో పాటు బయలుదేరతాడు శౌర్య. బ్యాగ్ కారులో పెట్టేసి లోపలికి వస్తున్న తనని ఆపి ఎక్కడికని అడుగుతాడు శౌర్య. మావయ్యకి చెప్పేసి వస్తాను అంటూ పరుగున లోనికి వెళ్ళి సత్యమూర్తి గారిని కలుస్తుంది. సమీరని చూసి లేచి సోఫా వైపు వస్తున్న ఆయన కాలికి నమస్కరించి, ఇంటికి వెళ్తున్నాను మావయ్య, 2 రోజులు ఉండేసి వస్తాను అని చెప్పింది. సత్యమూర్తి గారి సమీర తల నిమిరి, వాడేమన్నా ఎక్కువ చేస్తే కోప్పడు కానీ వాడికి మరోసారి దూరం కావు తల్లి అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్తారు. సరే అని బయటకు వచ్చేసరికి జాను కనిపిస్తుంది. ఇంటికి వెళ్తున్నాను జాను అని చెప్తున్నా తన మాటలు పట్టించుకోకుండా గదిలో ఉన్న ఆద్యను పిలుస్తుంది జాను. జాను బిహేవియర్ బాధగా అనిపిస్తూ ఉంటే మొదటిసారి పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్తున్న సమీర మాత్రం ఆ బాధను లెక్క చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏం చేశావే ఇప్పటి వరకు?
కారులోకి వచ్చి కూర్చున్న సమీరాని ప్రశ్నిస్తాడు శౌర్య. మావయ్యకి జానుకి చెప్పి వస్తున్నాను అని అంది సమీర. జాను రెస్పాండ్ అయిందా? లేదు, తను ఇంకా నాపై కోపంగా ఉంది శౌర్య. అమ్మ ప్రేమ అలాంటిది, నెమ్మదిగా సర్దుకుంటుందిలే, లైట్. నేను అలా లైట్ తీసుకోలేను శౌర్య. తను నన్ను హంతకురాలను చూసినట్లు చూస్తుంది శౌర్య. గంటన్నర ప్రయాణం తర్వాత సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే చీకటి పడిపోతుంది. శౌర్య కార్ పార్క్ చేస్తూ ఉంటే లాన్లో వెయిట్ చేస్తుంది సమీర. కార్ పార్క్ చేసి కీస్ని ఫింగర్ మధ్యలో పెట్టి స్టైల్గా రోల్ చేస్తూ వస్తున్న శౌర్యను చూసి వీడిలో అప్పటికి ఇప్పటికీ మారంది ఈ స్టైల్ ఒకటే, ఎంత టెంప్టింగ్గా ఉంటాడో ఇడియట్ అనుకుంటూ దగ్గరకు వచ్చిన శౌర్య బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టేసి లోపలికి నడుస్తూ ఉంటే ఆపుతుంది ఆరుష్ తల్లి పద్మ. శౌర్య కనుబొమ్మలు ముడివేసేసరికి ఆమె తేరుకొని హారతి పళ్ళెం వాళ్ళ ముందుంచి హారతి ఇచ్చి లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. వచ్చినప్పటి నుండి పద్మ తనతో మాట్లాడకపోవడంతో బాధగా ఉంటే అడుగుతుంది, నాపై కోపంగా ఉన్నారా పెద్దమ్మా అని. నాతో మాట్లాడకు సమీ, మీ నాన్న నీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాడని తెలుసు, అందుకే చాటుగా పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను. కనీసం నాకైనా చెప్పొచ్చు కదే, మేమెవరూ లేము అనుకున్నావా? కోపంలో కూడా బాధ తెలుస్తూ ఉంటే ఆమెను ప్రేమగా హత్తుకొని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు పెద్దమ్మ, కానీ అలా జరిగిపోయింది. శౌర్య బలవంతం అని చెప్పలేక నిజాన్ని దాస్తుంది సమీర. పోనీలే, నువ్వు సంతోషంగా ఉన్నావు, అదే చాలు. వెళ్ళి శౌర్యం చూసుకో. నీకేమన్నా కావాలి అంటే నన్ను అడుగు. అంతకంటే ముందు వెళ్ళి మీ డాడీని కలు, నీపై కోపంగానే ఉన్నారు అని అంటూ అక్కడ నుండి సమీరాని పంపిస్తుంది పద్మ. అలాగే అని హాల్లోకి వెళ్ళేసరికి తండ్రితో కూర్చొని కనిపిస్తాడు శౌర్య. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అని భయంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది సమీర. ఓ 5 minutes బ్యాక్ వెళ్తే సమీర పద్మని అనుసరించుకుంటూ అక్కడి నుండి వెళ్తే శౌర్య ధర్మేంద్రను వెతుక్కుంటూ వేర్ ఆర్ యూ మామ్స్ డిటిఎస్ రేంజ్లో అరుచుకుంటూ వెళ్తాడు. హాల్లో కనిపిస్తూ ఉన్న అతని ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. శౌర్య ప్రవర్తనకి ఎక్కడో మండుతూ ఉంటే ఆ మంట మీద పెట్రోల్ పోసే ప్రయత్నంగా ఇంట్లో ఉన్న అన్ని గదుల వైపు స్కానింగ్ కళ్ళతో చూస్తూ, ఏంటి మామ ఇల్లు ఖాళీగా ఉంది, చిన్నత్తలు ఎవరూ రాలేదా అని అడుగుతాడు వ్యంగ్యంగా. ఆ మాటకి ధర్మేంద్ర కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ, ఓ మర్చిపోయాను, నువ్వు చేసే వెధవ పనులన్నీ అవుట్ ఆఫ్ డోర్ అంటగా, అదే ఈ పవిత్రాలయాల్లో కాకుండా గెస్ట్ హౌస్లలో హోటళ్లలో చేస్తావంట కదా. కన్ను కొట్టి అడుగుతున్న శౌర్యని ఆ క్షణంలో చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటే అతి కష్టం మీద తనని తను కంట్రోల్ చేసుకుంటాడు ధర్మేంద్ర. ఆన్సర్ మీ మామ, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు నీ కూతురికి తెలియకుండా? ఆరుష్ నిన్ను దేవుడిలా కొలుస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే నా మరిది బంగారం, అందరిలో సింగారం అంటూ నేను ఎత్తేస్తుంది. హౌ మామ, నాకు కొన్ని సజెషన్స్ ఇస్తే నేను కూడా సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తాను కదా అంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తుంది సమీర. ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ నుంచొని తండ్రి వైపు భయంగా చూస్తున్న సమీర చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకుని, నథింగ్ బేబీ, సెకండ్ సెటప్ పెట్టుకుంటాను, పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాను అంటున్న శౌర్య వైపు కోపంగా చూస్తుంది సమీర. ఏం బేబీ కోపం వచ్చిందా? ఊరికి నేను అన్నానులే, ఫీల్ కాకు అంటూ సమీర నడుము చుట్టూ చేయి వేసి తనకి దగ్గరగా లాక్కుంటాడు శౌర్య. తండ్రి ముందు పిచ్చిగా బిహేవ్ చేస్తున్న శౌర్య చేతిపై ఒక్కటేసి, కాఫీ తెమ్మంటారా డాడ్ వినయంగా అడుగుతూ పైకి లేస్తుంది సమీర. తను అక్కడ ఉండడం సేఫ్ కాదు అనిపించింది అంటాడు ముక్తసరిగా. మీకు శౌర్యని కూడా అడుగుతుంది సమీర. వావ్, పుట్టింటికి వచ్చాక రెస్పెక్ట్ పెరిగిందే, తీసుకునే బంగారం చెప్పి చేతులు రెండు తల వెనక్కి పెట్టుకొని అలానే వెనక్కి వాలి కన్ను కొడతాడు శౌర్య. స్టూపిడ్ లిప్ మూమెంట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీర. సమీర వెళ్ళగానే, ఏంటి నాతో గేమ్స్ ఆడుతున్నావా? చెప్పావని ఇంటికి పిలిచాను. ఆ వీడియోస్ ఏవో ఉన్నాయన్నావు కదా, అవి ఇచ్చేస్తే 2 రోజుల నుండి వెళ్ళిపోండి, ఇంకెప్పుడు మీ ముఖాలు నాకు చూపించద్దు విసురుగా చెప్తున్న ధర్మేంద్ర చెంపపై ఒక్కటి వేశాడు శౌర్య. మామ అని ఫీలింగ్ కూడా లేకుండా చెంపపై చెయ్యి అడ్డం పెట్టుకొని ఉక్రోషంతో ఊగిపోతూ, హౌ డేర్ యూ, నన్నే కొడతావా అని అరుస్తున్న ధర్మేంద్ర మాటలు పట్టించుకోకుండా, కొడతావా ఏంటి మామ, ఆల్రెడీ కొట్టేశాను కదా అని అంటూ నవ్వుతున్న శౌర్యను చూసి కోపం ఆపుకోలేక చేతికి అందిన షోపీస్ని నేలకేసి కొట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ చప్పుడుకి బయటకు వచ్చి చూసిన సమీర కళ్ళకి తండ్రి కనిపించకపోవడంతో డాడ్ ఎక్కడా అని అడుగుతూ శౌర్య ముందుకు వస్తుంది. మండుతుందంట, పోయాడు విసుగ్గా చెప్పి ఫోన్ చూసుకుంటాడు శౌర్య. వాట్? తల ఎత్తకుండానే సమాధానం ఇస్తాడు. ఒకసారి నన్ను చూడు, నువ్వు మన ఇంటికి వెళ్ళాక ఎలా ఉన్నా పర్వాలేదు, బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు డాడ్ మనసుని నొప్పించకురా.
మిమ్మల్ని ఇలా చూడలేను నేను అంటూ నెమ్మదిగా చెప్తున్న సమీరని చిరాగ్గా చూసి నీ రూమ్ ఎక్కడా అని అడిగాడు. వచ్చావుగా, అప్పుడే మర్చిపోయావా? 2 years బ్యాక్ వచ్చాను, ఎలా గుర్తుంటుంది? లా పాయింట్లు లాగడం మానేసి వెళ్ళి కాఫీ తీసుకునిరా అంటూ నడుము మడతని చేయి చిక్కించుకుని గట్టిగా నొక్కి వదులుతాడు శౌర్య. శాడిస్ట్ అని తిట్టుకుంటూ కాఫీ తీసుకొస్తే శౌర్య హాల్లో కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఇంట్లో ఉన్న అన్ని గదులు వెతకలేక కాల్ చేస్తుంది. మీ అన్న రూమ్లో ఉన్నాను, వచ్చేయి చెప్పి కాల్ కట్ చేస్తాడు. 5 minutes బ్యాక్కి వెళ్తే సమీర కిచెన్లోకి వెళ్ళగానే ఆరుష్ రూమ్కి వెళ్తాడు శౌర్య. అన్ని రూమ్స్ వెతుకుతూ వెళ్తే ఆరుష్ రూమ్ కనిపిస్తుంది. డోర్ ఓపెన్ అయిన చప్పుడికి అటుగా చూసిన ఆరుష్కి శౌర్య కనిపించడంతో ఒకప్పటి కోపాన్ని కూడా లెక్క చేయక చెల్లి భర్తగా లేచి నుంచొని మర్యాద ఇస్తాడు. ఏం చేస్తున్నావు అడుగుతూ డోర్ దగ్గరికి వేసి బెడ్పై కూర్చుంటాడు ఆరాంగా. నథింగ్, అకాడమిక్ బుక్స్ చూస్తున్నా. మీరెప్పుడు వచ్చారు? మీరా ఎక్కడా? ఏం అప్పుడే చెల్లిపై బెంగ పెట్టుకున్నావా? నాట్ లైక్ దట్. నన్ను చూస్తే వస్తుంది, అందుకే అడిగా. కాఫీ తెస్తుంది. ఓకే ఆరుష్, స్ట్రైట్గా ఒకటి అడుగుతా, చెప్పు. జానుని ఇంకా ప్రేమిస్తున్నావా? ఆరుష్ సైలెంట్గా ఉంటాడు. అడిగేది నిన్నే ఆరుష్, కోపం తెప్పించుకు. ప్రేమించట్లేదు. ముఖం పక్కకు తిప్పుకొని సమాధానమిస్తాడు ఆరుష్. ఓ రియల్లీ, వెయిట్ ఎ మూమెంట్ అని అడుగుతూ ఫోన్ బయటకు తీసే గ్యాప్లో సమీర వస్తుంది. ఆరుష్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఎలా ఉన్నావన్నయ్య అని అడిగింది. ఫైన్ అని అన్నాడు ఆరుష్. శౌర్య సమీర చేతిలో ఉన్న కప్ అందుకుంటూ ఆరుష్ రూమ్లో ఉన్నాను అని చెప్పాను కదే, దట్ మీన్స్ 2 cups తీసుకురావాలని. తింగర మేడం అంతా నాకే దొరుకుతారు ఎందుకో అంటూ చూపు ఆరుష్ వైపు తిప్పుతాడు. తననే అన్నాడు అని ఆరుష్ విని కూడా సైలెంట్ అయిపోతే, ఇంకో కప్ తీసుకొని వస్తాను కదా, ఆ మాత్రానికే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే శౌర్య. ఆ వేడి కాఫీ అయినా కాస్త కూల్గా తాగు, లేదంటే హీట్ తట్టుకోలేక నీ స్టమక్ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. చిన్నగా చెప్పినట్టు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతే శౌర్య జానుకి కాల్ చేస్తాడు. 2 ringsకి ఆన్సర్ చేసిన జాను అన్నయ్య అని తీయగా పిలుస్తూ ఉంటే ఆరుష్ గుండెలో ఏదో బాధ. శౌర్య ఓవైపు ఆరుష్ని గమనిస్తూనే నౌ టెల్ మీ, జానుని ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాడు. లైన్లో జాను ఉందని ఆలోచనలో పడ్డాడు ఆరుష్. శౌర్య మాటలను బట్టి ఆరుష్ లైన్లో ఉన్నాడు అని అర్థమై కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ హాల్లో నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది జాను. జాను ఎందుకు సడన్గా లేచి వెళ్ళిపోయిందో తెలియక తననే ఫాలో అవుతుంది ఆద్య. డోర్ వరకు వెళ్ళేసరికి డోర్ లాక్ చేసి ఉందని అర్థమై ముభావంగా వెనక్కి వచ్చేసింది. జాను ఆరుష్ సమాధానం కోసం క్షణాలను యుగాలుగా చేసి వేచి చూస్తూ ఉంటే ఆరుష్ మౌనంగానే ఉండిపోతాడు. ఇప్పటికే 2 ఏళ్ల నుంచి మౌనంగా ఉంటున్న ఆరుష్, ఇట్స్ టైమ్ టు ఓపెన్ యువర్ హార్ట్. 3 ఏళ్ల పరిచయంలో జానుపై నీకున్నదేంటి? తనతో ఓ రిలేషన్ కమిట్ అయ్యావు, ఇప్పుడు ఏమైంది ఆ కమిట్మెంట్? ఆ రోజు నీ చెల్లి బాధను చూసి నా చెల్లిని వద్దు అనుకొని వెళ్ళిపోయావు. నీ చెల్లికి ఆత్మాభిమానం అడ్డు వస్తే నన్ను కూడా వద్దు అనుకొని వెళ్ళిపోయింది. బట్ జాను డిడ్ నాట్. నీకోసం నా పేరెంట్స్ని నన్ను కూడా వదులుకొని రావడానికి సిద్ధపడింది. నీకెందుకు తన లవ్ అర్థం కావడం లేదు? ఇదే విషయాన్ని నేను మరోలా డీల్ చేయొచ్చు, బట్ నీ విషయంలో నా డీలింగ్ జానుకి నచ్చదు అన్న ఒకే ఒక్క కారణంతో ఇలా మాట్లాడుతున్నా. నీ ఫీలింగ్స్ నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నేను ఇష్టపడే జానుకి చెప్పు, కనీసం అది ప్రాణాలతో అయినా ఉంటుంది, మాట్లాడు దాంతో అని చెప్పి ఫోన్ ఆరుష్ చేతిలో పెట్టి బయటకు వచ్చేశాడు శౌర్య. జాను ప్రాణాలు ఈ మాట దగ్గరే ఆగిపోయాయి ఆరుష్ ఆలోచనలన్నీ. చేతిలో ఫోన్ ఉంది, లైన్లో జాను ఉందనే విషయం కూడా మర్చిపోయి నిస్తేజంగా మారిపోతాడు. 5 నిమిషాల తర్వాత వినపడుతుంది జాను గొంతు, రిషి అంటూ. ఆమె మనసు ఎంత బాధపడుతుందో ఆ ఒక్క పిలుపుతోనే తెలియజేస్తుంది జాను. 2 ఏళ్ల తర్వాత వింటున్నాడు ఆ పిలుపును. కన్నీటికి ఆనకట్ట లేకుండా పోయింది ఆ క్షణం. మరి ఇప్పుడు జానుకు రిషి ఏ సమాధానం చెప్తాడు? అసలు శౌర్య మనసులో సమీరపై ప్రేమ ఉందా, లేక నిజంగానే పంతంతో పెళ్లి చేసుకున్నాడా? అసలు వీరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరు? శౌర్య ప్రవర్తనతో మీరాని దూరం చేసుకుంటాడా, లేక మీరా తన ప్రేమతో శౌర్య మనసులో ఏముందో తానే తెలుసుకునేలాగా చేయగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలాగే ఈ ఎపిసోడ్ని మీ లైక్స్తో ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.